ఈరోజు నేను మీకు గంగవాయల కూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా గంగవాయల కూరను తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు కందిపప్పులో 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొంచెం పసుపు వేసి మెత్తగా ఉడికించి పెట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గంగవాయల కూరను కూడా వేసేద్దాం. 1 స్పూన్ ఉప్పు, తగినంత కారం, ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడక ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను, ఎండుమిర్చి యాడ్ చేశాను, అలానే కరివేపాకు, ఆనియన్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. చూడండి, ఇది వేగిపోయిందిగా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పప్పును యాడ్ చేద్దాం. గంగవాయల కూర పప్పు రెడీ. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.